మనకి ఒక కోదండరామిరెడ్డి కావాలా మన ఉద్యమానికి కూడా. మనకి ఒక బియ్యాల జనార్దన్ రావు, బియ్యాల జనార్దనేనట ఆయన. బియ్యాల జనార్దన్ రావు అంటే వెళ్ళమని తెలిసిపోద్ది. కోదండరామ అట ఆయన పేరు. గొర్రెలు కట్టేసి అప్పుడే వచ్చిన గొల్లాయన లాగుంటాడు, ఒంగోని. ఆయన 500 ఎకరాల ఆదిలాబాద్ జిల్లా భూస్వామి బిడ్డ. అతడే కోదండరామిరెడ్డి. అతడు తెలంగాణ రాష్ట్ర సాధనకి జేఏసీకి చైర్మన్ ఆయన. మరి మనకి ఒక ప్రొఫెసర్ కావాలి కదా. ఇగో నాగం కుమార్ సార్. కొంపదీసి నాగం జనార్దన్ రెడ్డికి సంబంధించిన వాడు అనుకోలేరు. ఈ నాగాన్ని ఆగం చేయడానికి బయలుదేరింది. మనకి రెడ్డి గారు ఉపన్యాసం చెప్తుంటే అట్లే చూస్తాం. ఆయన ఎత్తు పొడుగు చూసి, ఆయన తెల్ల బట్టలు చూసి, అబ్బా అసలు రాత్రి కూడా పండుకున్న రెడ్డి ఆయన గుర్తొస్తాడు మనకి. మా నాయకుడు భలేగా ఉన్నాడు అని. ఆయన పట్టుకోవాలా, ఆయన ముట్టుకోవాలా. పొద్దున్న రోజు అక్కడికి పోతాడు. ఒక నమస్తే పెడితే మనోడు చల్లారుతుంది అనమాట మంచిగా. అట్లా చూసేది కాదు ఇది. అట్లా చూసే వ్యవహారం కాదు ఇది. సినిమా యాక్టర్లను చూడటం, రాజకీయ నాయకులను చూడటం, వాళ్ళని చూసి మురిసిపోవటం, వాళ్ళ చేతులు ముట్టుకోవటం, తన భుజం మీద చేయని వాని చేయి తీసుకొని మన మీద వేయించుకోవడం, వాడి భుజం మీద మీరు చేసే ఉద్యమం ఇది. రెడ్లందరినీ చేతులు కట్టించి పోలీస్ స్టేషన్ నిలబెట్టే ఉద్యమం ఇది. వాళ్ళని లైన్లో పెట్టి పోలీస్ స్టేషన్ పిలిపించి, ఎంత భూమి దోచుకున్నావురా నాయన, ఎన్ని హత్యలు చేసినావు, ఎన్ని మోసాలు చేసినావు, నీకు ఎట్లొచ్చింది భూమి, యాడ్ నుంచి వచ్చింది, నేను రుజువు కట్టుకుంటే 30 ఏళ్ల క్రితం లటక్కన మాయ వేసి యాడ్ నుంచి వచ్చిందా నీకు ఫార్చ్యూనర్ కారు, నువ్వు హైదరాబాద్లో ఎట్లుంటున్నావు, ఏంది అసలు నీ కథ ఏంది, నా కథ ఏంది? మరి వీళ్ళందరినీ పోలీస్ స్టేషన్ పిలిపించేది ఎవరు? మనం తిరుగుడేనా? అమ్మ నాన్న అయ్య అమ్మ చెల్లెళ్ళు అందరం కలిసి పోలీస్ స్టేషన్ గోడల కాడ ఉండటం మనం. మరి వాటిని పోలీస్ స్టేషన్ పిలిపించేది ఎవరు? అధికారంలో లేని టిఆర్ఎస్ రెడ్డి గారు పోలీస్ స్టేషన్లో పని చేయించుకుంటాడు. అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ వాడు పోలీస్ స్టేషన్లో పోయి పని కాదు వారికి. వారిని ఎప్పుడు పిలిపియాలి పోలీస్ స్టేషన్కి? కుతిక దొరికిందిరా నాయన, రెడ్డి అయింది, ఎలమదొరది, గొంతు దొరికిందిరా అనే కాంశీరాం బయలుదేరేసరికి ఆ ఉద్యమం బయలుదేరిందో లేదో తెలంగాణ ఉద్యమం వచ్చి. సమానత్వం కోసం సాగుతున్న సమరం ఇది. సమానత్వం నేను సృష్టించిన మాట కాదు ఇది. పరమశివుడు చెప్పింది సమానత్వం కాదా? యేసుక్రీస్తు చెప్పింది సమానత్వం కాదా? అల్లా చెప్పింది సమానత్వం కాదా? కబీర్ దాస్ చెప్పింది కాదా? ఎవరు చెప్పింది సమానత్వంగా? ఇది సమానత్వం కోసం సాగే సమరం ఇది. నీ దగ్గర మొత్తం ఒకే దగ్గర నీ ఆస్తిని భూమిని కేంద్రీకృతం చేస్తే సత్యం ఏనాటికైనా బయటికి రావాల్సిందే.